ట్రైలర్‌లోని ఫస్ట్ షాట్‌లో 'పుష్ప' మ్యాప్ మీద స్మగ్లింగ్ ఏ రూట్‌లో జరుగుతోంది ఏంటది క్లియర్‌గా చూపిచ్చారు. అది చెన్నై బోర్డర్ అని మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. అంటే ఆ హ్యాండ్‌కున్నటువంటి రింగ్ గాని, తర్వాత కంపేర్ చేస్తే తెలిసిపోతది అది 'పుష్ప' హ్యాండ్ అని. ట్రైలర్‌లోని ఇంకో షాట్‌లో నెక్స్ట్ షాట్‌లో అందరూ వేరే వేరే ఫర్నిచర్స్‌లో ఈ డబ్బుల్ని వాళ్ళు సర్దుతున్నారు. ఇక్కడ కేశవ కనిపిస్తాడు మనకు ట్రైలర్‌లో. ఇంకో చోట ట్రైలర్‌లో ఈ షాట్‌లో చైనా పోర్ట్‌లో పెద్ద పెద్ద సీన్‌లు ఉన్నట్టు తెలుస్తోంది. మోస్ట్ ఆఫ్ ద ఫైట్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని ఇక్కడే జరిగేలాగా చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. ఇది చైనా పోర్టే అని ఎట్లా చెప్పగలం అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీ నేమ్‌ని మీరు గూగుల్ చేస్తే మొత్తం క్లియర్ కట్‌గా అది చైనా పోర్ట్ అని మనకు తెలుస్తుంది. ట్రైలర్‌లోని ఈ షాట్‌లో 'పుష్ప' చేతిలో ఒక జపాన్‌కి సంబంధించినటువంటి నోట్ అది. చాలా క్లియర్‌గా తెలుస్తుంది. దాని మీద ఉన్నటువంటి అది మనం ఆహ్, డిటెక్ట్ చేసి దాన్ని మీరు జూమ్ ఔట్ చేస్తే క్లియర్ కట్‌గా గూగుల్ చేస్తే తెలిసిపోతది. 'పుష్ప' చైనా పోర్ట్‌లో హ్యాంగ్ చేస్తున్నప్పుడు అదే నోట్ కింద పడతదనమాట. సో 'పుష్పరాజ్' సాంగ్ అనేది ఈ సీన్‌లో చాలా క్లియర్‌గా తెలుస్తుంది. ఇక్కడ కేశవ కూడా కనిపించాడు. 'పుష్ప' ఫ్లాగ్స్ కూడా మనకందరికీ తెలుసు. ఫ్లాగ్స్ ఉన్నాయి దీంట్లో. 'పుష్ప' అంటే ఫ్లవర్ అనుకున్నావా ఫైర్ అనేటువంటి దాని సింబల్‌ని వీళ్ళు ఫ్లాగ్ కింద చేశారని మనకనిపిస్తుంది. అట్లాగే ట్రైలర్‌లోని నెక్స్ట్ షాట్‌లో 'పుష్ప అండ్ బ్యాచ్' ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ పోలీస్ స్టేషన్‌కెళ్తున్నారు. మీరు గనక జూమ్ చేసి చూస్తే అక్కడ వాళ్ళ పేర్లన్నీ కనిపిస్తున్నాయి. అట్లాగే అందరి చేతుల్లో ఆ టైంలో డబ్బులున్నాయి. ట్రైలర్‌లోని ఇంకో షాటు ఒక సాంగ్‌దని ఈ షాట్ క్లియర్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఫుల్ హ్యాపీగా అందరూ కూడా 'పుష్పతో' కలిసి డాన్స్ ఏస్తున్నారు. అయితే బ్యాక్‌గ్రౌండ్‌కెళ్తే 'పుష్ప' యొక్క బ్రాండ్ సింబల్ చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. ఇట్లా కొడితే అట్లా పడేది. సో, ఎంపీ సిద్దప్పకి ఒక సీన్‌లో 'రష్మిక' గురించి వార్నింగ్ ఇస్తున్నట్టు ఉంది. జాతరకు సంబంధించిన సీను దాదాపు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారని, దాదాపు ఈ మూవీలో రిహార్సల్స్‌కే 18 కోట్లు ఈ పాటకు ఖర్చు పెట్టారని, ఈ సీన్‌కి ఖర్చు పెట్టారని, అట్లాగే 20 నిమిషాలు సినిమాలో ఈ సీన్ ఉండబోతోందని ఇప్పటికే టాక్ వచ్చింది మనకు తెలుసు. సో, ఈ జాతరలో ఎవరో 'పుష్ప' మీదకి అటాక్ చేస్తున్నారు అనేది కూడా మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. ట్రైలర్‌లోని ఈ షాట్‌లో ఎవరు చనిపోయారు అనేది ఒక బిగ్గెస్ట్ క్వెషన్‌గా ఉంది. మంగళం సీన్ ఉన్నాడు, అనసూయ ఉంది, సిద్దప్ప కూడా ఉన్నట్టే అనిపిస్తున్నాడు. ఒకవేళ లేకపోతే గనక అంటే అందరూ కొంతమంది 'రష్మిక' చనిపోయింది ఇక్కడ అంటున్నారు. అంటే 'శ్రీవల్లి' చనిపోయింది అంటున్నారు. ఇంకొంతమందేమో లేదు సిద్దప్ప చనిపోయాడు అంటున్నారు. ఎవరు చనిపోయినా కూడా ఈ శవాన్ని కాల్చడానికి వీళ్ళక్కడ ఎర్ర చందనం దుంగలను వాడుతున్నారు ఏకంగా. అంటే ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఎర్ర చందనంతో పూర్తి చేస్తున్నారు. ఆ లెవెల్ ఆఫ్ ఇది లగ్జరీలో ఉన్నారు వాళ్ళు. తర్వాత సత్య ఉన్నాడు కమెడియన్ ఈ మూవీలో. మనకి ఆ షాట్‌లో కనిపించాడు క్లియర్‌గా. అట్లాగే వన్ ఆఫ్ ద లుక్‌గా ఈ లెగ్ ఉన్నటువంటి షాట్‌ని కూడా మనకి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ షాట్ చూస్తే 'బన్వర్లాల్' అట్లాగే 'మంగళం శ్రీను', 'అనసూయ' వీళ్ళు కలిసిపోయారా? అందరూ కలిసిపోయి మీకు 'పుష్ప'ని వీళ్ళు డేంజర్ పెడుతున్నారా? లేకపోతే 'బన్వర్ సింగ్' అక్కడికి వచ్చి వీళ్ళ స్మగ్లింగ్‌ని బయట పెట్టినప్పుడు వచ్చినటువంటి షాటా ఇది అనే డిస్కషన్ కూడా ఉంది. సో, ఇట్లాగా అనేక రకాల అండర్ గ్రౌండ్‌లో ఎర్రచందనం దాచిపెట్టడం గాని, 'పుష్ప 2లో' ఒక కొత్త రోజుని తీసుకొచ్చడం చాలా క్లియర్‌గా కనిపిస్తుంది మనకి. ఆ షాట్ ఏంటంటే ఇట్లా అనుకుంటే ఇట్లా వాచ్ కిందకి రావడం. ఇదొక కొత్త మేనరిజం లాగా అన్ కనిపించినట్టుగా, చూపించినట్టుగా ఇందులో 'పుష్ప'కి సంబంధించి అనిపిస్తుంది. మీరు ఇంకేమన్నా అబ్జర్వ్ చేసారా? నేనేమన్నా మిస్ అయినట్టు మీకు అనిపిస్తే వాటిల్ని మీరు కామెంట్ చేయండి.